శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుతం. మనం ఎక్కడున్నాము? 53 పూర్తి 53 భాష్యంలో ఉన్నామండి. శ్లోకమైంది. ఓకే, అవతారికి చెప్తాను. శ్లోకం అందాము. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అవతారికి అందాము. మోహకలిలాత్యయద్వారేణ లబ్ధాత్మ వివేక ప్రజ్ఞ తదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం ప్రాప్స్యసి. తృణు శృతీతి ప్రాప్స్యామి ఇది తృణు. ఓకే, ఇది చేత తృణు. ఓకే ఓకే. సో అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే, యదా తదా, ఎప్పుడైతే నీవు ఈ మోహము అనే బురద నుండి బయటపడతావో, వ్యామోహము అనే కలిలము నుండి బయటపడతావో, బుద్ధి వ్యతితరిష్యతి, అప్పుడు నీవు నిర్వేదమును పొందుతావు. వివేకము వైరాగ్యము. వివేకం దేనికి ఆపోజిట్ అండి? మోహానికి ఆపోజిట్ వివేకం. తేడా తెలిస్తే వివేకం, తేడా తెలియకపోతే మోహం. మోహము అనే బురద నుంచి బయటపడుతుంది. అర్థం ఏంటండి? వివేకము నిండా ఉన్నది. వివేకం ఉన్నవాడికి ఏమిటవుతుంది? వైరాగ్యం కలుగుతుంది. దాని కథ అది. సో ఇప్పుడు ఇక్కడ అవతారికి ఏమిటంటే, మోహకలిల అత్యయ ద్వారేణ, మోహము అనే బురదను దాటివేయుట ద్వారా, మోహము అనే బురద నుంచి బయటపడుట ద్వారా, అంటే అర్థం లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ. మోహము అనే బురద నుంచి బయటపడుతున్నాడు అంటే వాడికి ఆత్మ వివేకము అనే ప్రజ్ఞ. ఆత్మ వివేకము ఉన్నా ఆత్మానాత్మ వివేకము ఉన్నా ఒకటే. వివేకానికి రెండు ఉండాలి. త్రాడు వివేకము గలవాడంటే అర్థం ఏంటి? త్రాడు వివేకము గలవాడు అంటే అర్థం ఏంటి? త్రాడు పాముల తేడా తెలుసున్నవాడు అని. సో అలాగనమాట. పాము అనే మాట మీరు అనకపోయినా అన్నట్టే. సో ఆత్మ వివేకము అనే ప్రజ్ఞ గలవాడు అంటే ఆత్మానాత్మ వివేకం అనే ప్రజ్ఞ వీడికి వస్తుంది. మోహం పోతూ ఉంటే ఆత్మానాత్మ వివేకము అనే ప్రజ్ఞ కలుగుతుంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీకు ఆహారం విషయంలో సరైన అవగాహన లేదనుకోండి, ఇది మంచి ఆహారము, ఇది చెడ్డ ఆహారము, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఈ సమాచారం ఏం తెలియదు అనుకోండి. రైల్లో కూర్చుంటారు, వాడు ఏది అమ్మకానికి తీసుకొస్తే అది కొంటూ ఉండడం, తింటూ ఉండడం ఉంటాయి. మోహము అంటే అలా ఉంటుంది. వాడు సమోసా అనేది సమోసా తిన్నాం, వాడేమో ఐస్ క్రీమ్. సమోసాకి ఐస్ క్రీమ్కి ఏమైనా సంబంధం ఉందా? దే ఆర్ టోటల్లీ ఆపోజిట్ థింగ్స్. వన్ ఈజ్ వన్ కైండ్, అనదర్ ఈజ్ అనదర్ కైండ్. గరం గరం సమోసా అంటాడు, కోల్డ్ ఐస్ క్రీమ్ అంటాడు. దే ఆర్ టూ ఆపోజిట్ థింగ్స్. సో ఇది వస్తే ఇది తినేయటం, అది వస్తే అది తినేయటం. ఇది మోహము అంటే అలా ఉంటుంది. మోహ కలిలము దాటాడు అనుకోండి, ఇప్పుడు కూర్చుని ఉంటాడు, ఆకలి వేస్తూ ఉంటుంది, ఏదైనా తినాలి. ఏం తింటాడు? వాటికి సమోసాకి నో, ఐస్ క్రీమ్ నో, దెన్ వెయిట్స్. ఎందుకంటే వివేకం ఎప్పుడైతే వచ్చిందో వైరాగ్యం సహజంగా వస్తుంది. సో లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ. అప్పుడు వాడు ఎవరి వివేక వైరాగ్యాలు వీడిని ఏముద్ధరిస్తాయి? ఏదైనా చక్కగా తింటే ఆనందం, కానీ వివేక వైరాగ్యాలు మౌనం పొరపడ్డారు. చక్కగా తింటే ఆనందం కాదండి, అదే మరి మోహం అంటే. చక్కగా తింటే ఆనందం అన్నాడంటే దాని పేరే మోహం. చక్కగా తింటే ఆనందమే ఉంది, దుఃఖమే ఉంటుంది.
సో ఎందుకంటే అనారోగ్యం చేసే దుఃఖం కాదు, ఊరికే నాలుకకి సాటిస్ఫాక్షన్ మినహాయిస్తే ఇంకా దాంట్లో ఏమీ సుఖం లేదు. నిజానికి ఒక రూల్ ఒకటి ఉంది, నాలుకకి ఏది గ్రాటిఫైయింగ్గా అంటే చాలా ఉల్లాసం కలిగించేదిగా ఉంటుందో అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఒక జనరల్ రూల్. అది ఇట్ ఈజ్ లైక్ దట్. మీకు ఆరోగ్యానికి ఏది మంచిదో అది నాలుకని సాటిస్ఫై చెయ్యదు. యూ చూస్. మీకు రెండు కావాలంటే కుదరదు, అవ్వ కావాలి గోవా కావాలంటే కుదరదు. యూ చూస్. మీకు సెన్స్ గ్రాటిఫికేషన్ కావాలా, హ్యాపీనెస్ కావాలా? యూ చూస్ అంతే. యూ హ్యావ్ టు చూస్. నో వీ గెట్ హ్యాపీనెస్ త్రూ సెన్స్ గ్రాటిఫికేషన్. దాని పేరే మోహము. దట్ ఈస్ డెల్యూషన్. సో ఆ డెల్యూషన్ నుంచి వీటి బయటపడిపోయి లబ్ధాత్మ వివేక ప్రజ్ఞ. అలా అయినప్పుడు ఏమవుతుంది? కర్మయోగజం ఫలం. కర్మయోగానుష్ఠానం చేయగలుగుతాడు. వివేకము వైరాగ్యము ఉన్నవాడికి కర్మఫల తృష్ణ ఉండదండి. అదే వైరాగ్యం అంటే. కర్మఫల తృష్ణ ఎందు వాడికి ఉండదు. సో కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడు. కర్మయోగాన్ని ఎంతకాలం అనుష్ఠిస్తాడు? ఎంతో కాలం అండి. మీరు ఆ నిష్కామ కర్మయోగాన్ని కొద్ది రోజులనండి, నెలలనండి, ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పండు ముగ్గుతుందా అంటే, ఎంతకాలంలో ముగ్గుతుందంటే ఏం చెప్తాం? అది ఈవేళ పండు ఇచ్చి, సపోజ్ ఆ పండు ఈవేళ ఇచ్చి స్వామీజీ ముగ్గాక తినండి అంటే ఏమో ఎప్పుడు ముగ్గుతుందో, అది రేపటిగా అవతలేడుగా. సో ఆ రకంగా ఆ సంస్కార బలాన్ని బట్టి వాడికి నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, బట్ నాట్ ఫెయిల్యూర్. దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. మీరు చూశారు, నేహాభిక్రమ నాశోస్తి. సో ఆ కర్మయోగానుష్ఠానము, దాని ఫలం ఏమిటండి? కర్మయోగజం ఫలం పరమార్థయోగం. కర్మయోగము ఉపాయము, సాంఖ్యయోగము ఉపేయము, పొందదగినది. అల్టిమేట్ రిజల్ట్ ఏమిటి? ఆత్మసాక్షాత్కారం. అదే పరమార్థ యోగము. ఈ జగత్తులో పరమార్థం ఒకటే ఉంది. పరమార్థం అనే మాట తెలుగులో వాడతారు. సో పరమార్థం ఏముందిలేండి, పరమార్థం అంటారు. అంటే సత్యమేదో అది పరమార్థం. ఈ జగత్తులో పరమార్థం ఒక్కటే ఉంది. అంటే ఏమిటండి ఆ పరమార్థం అన్నారు? అంటే యోగులను అడిగితే సమాధి అన్నారు, భక్తులను అడిగితే దేవుడు అన్నారు, వేదాంతులను అడిగితే ఆత్మ అన్నారు. మరి ఇంతకీ ఏది అంటే మూడు వేర్వేరు పదాలండి, మూడు ఒకటే. ఏది ఆత్మో అదే దేవుడు, అదే సమాధి. ఓవర్. దే ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ థింగ్స్. కాబట్టి అదే ఆత్మ ఒక్కటే పరమార్థం, ఇంకా ఏది పరమార్థం కాదు. సో ఆ పరమార్థము, దాని సాక్షాత్కారము అంటే ఆత్మనిష్ఠుడే ఉండుట. ఆ యోగము అంటే ఈ జీవుడు ఈశ్వరుడితోటి యోగాన్ని పొందుట అనే ఫలం లభిస్తుంది. ఆ మహాఫలం, దాన్ని నీవు పొందుతావు అని చెప్పాడు. యదా తదా. ఆ యదా తద ఎప్పుడైతే ఇలాగో అప్పుడు అలాగా. అది కదా, అది ఎప్పుడు. సో మంచిదే. మోహం పోతే వివేకం వస్తే మీకు కర్మయోగాన్ని బట్టి మీకేమో ఆత్మనిష్ట వచ్చేస్తుందన్నారు. అలాగ మార్గం అంతా వేసి పెట్టారు. మేము ఇప్పుడు ఆత్మనిష్టకి దగ్గరగా ఉన్నామని కానీ, ఆత్మనిష్టలోకి వచ్చేసేమని కానీ అలాగే చెప్పేటువంటి ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా అంటే ఎస్. కదా ప్రాప్స్యామి, నేను ఎప్పుడు పొందగలను ఇది చేత్ అని నీవు అన్నచో శృణు, వినుము. ఎందుకంటే నువ్వు కష్టపడి చదివేసుకుంటే పరీక్ష పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది అన్నారనుకోండి, ఎప్పుడు అని అడగ బుద్ధి వేస్తుంది. ఎందుకంటే ఎంతకాలం కష్టపడి చదవాలో, ఆ తర్వాత ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు ధనప్రాప్తో. కాబట్టి ఆ ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది. సో నువ్వే చూసుకో, నీ మనస్సులో ఈ పరిస్థితి నిర్మాణం అయితే యు ఆర్ మేకింగ్ వండర్ఫుల్ ప్రోగ్రెస్. ఏమిటది? నీ బుద్ధి టు స్టార్ట్ విత్, టు బిగిన్ విత్, మీ బుద్ధి అంతా కూడా పాడైపోయి ఉన్నది. శృతి విప్రతిపన్నా బుద్ధి. ప్రతిపత్తి అంటే జ్ఞానం చెప్పాను ఇంతకుముందు నేను. ప్రతిపత్తి అంటే జ్ఞానం. ప్రతిపత్తి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒక బ్రహ్మచారి వచ్చి నా దగ్గరికి, స్వామీజీ ఇప్పుడు అంటే ప్రతిపత్తి అంటే ఏమిటని అడిగాడు. నేనన్నా నువ్వు ఎంతకాలం నుంచి చదువుతున్నావురా సంస్కృతం వేదాంతం అని అడిగాను. 3 ఏళ్ళు అయింది అన్నాడు. ఒక్క ముట్టికాయ మొట్టబుద్ధి వేసింది. 3 ఏళ్ళు అయింది నీకు ఇంకా ప్రతిపత్తి అంటే ఏమిటో తెలియలేదు? ఆ పదం అర్థం కాలేదు. ప్రతిపత్తి అంటే జ్ఞానం. దట్ ఈస్ ది వర్డ్. ప్రతిపత్తి అంటే జ్ఞానము అని అర్థం. కాబట్టి ప్రతిపన్నా బుద్ధి అంటే అర్థం ఏంటి? జ్ఞానము కలిగిన బుద్ధి. విప్రతిపత్తి అంటే ఏమిటో తెలుసిన? వి అనే విశేషణం, విపరీత ప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానం. అంటే ఏది ఉందో దాన్ని తలక్రిందులుగా తెలుసుకోవడం, దాన్ని విప్రతిపత్తి అంటారు. సో నీ బుద్ధి అంతా విప్రతిపత్తితో నిండి ఉన్నది.
ఉదాహరణ ఒకటి చెప్పమంటారా? భోగములందు సుఖం ఉందనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నాము. అదే విప్రతిపత్తి, అదే విపరీత ప్రతిపత్తి. ఎందుకంటే భోగములలో సుఖం ఉందా దుఃఖం ఉందా? ఉన్నది దుఃఖం. కానీ వీడేమనుకుంటాడు? సుఖం ఉందనుకుంటాడు. విపరీత ప్రతిపత్తి. సో తే బుద్ధి విప్రతిపన్న, నీ బుద్ధి అంతా కూడా చెడిపోయి ఉన్నది, అంటే విపరీత జ్ఞానంతో నిండి ఉన్నది. ఎందువల్ల ఇలా అయిందంటారండి? శృతి. శృతి విప్రతిపన్న. శ్రీకృష్ణుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే రిలిజియనిస్టులందరూ కళ్ళు తిరిగి కింద పడిపోవాలి. శృతి అంటే కామ్యకర్మలని బోధించే వేద భాగము అని అర్థం. సో శృతి అంటే అదే, హీఈస్ నాట్ అ స్పేరింగ్ ఎనీబడి. భాష్యకారులు చెప్తారు. సో శృతి అంటే వేదం కదండి, వేదాన్ని స్పేర్ చేయదు. ఇప్పుడు ఉపనిషత్తు వేదాన్ని స్పేర్ చేయదు. ఎందుకంటే ప్రారంభంలో కర్మ అసలు నిజానికి సత్యమునందు నిష్ఠ గలవాడు దేన్ని స్పేర్ చేయడు. సత్యమునందు నిష్ఠ అంతే. సో సత్యనిష్ట వేరు, కండిషనింగ్స్ వేరు. సత్యం కావాలా నీకు, లేకపోతే కండిషనింగ్ ఇలా ఉందండి అది ఎట్టి పెట్టుకుంటాం. వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్? సత్యము కావాలంటే దేనికోసం త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి. అన్నింటికంటే కఠినమైన త్యాగం ఏమిటో తెలుసునండి? టు లీవ్, టు రినౌన్స్ ది ఐడియాస్ దట్ వీ హోల్డ్ డియర్. మనకేమో కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఈ ఐడియాస్ వాటిని వదిలిపెట్టాలి. అవి తప్పు అని తెలుసుకోవాలి. అప్పుడు అది కష్టం. మీకు ఎలా తెలుసు అంటారేమో. మీకు ఎలా తెలుసు? నాకు బాగా తెలుసు. నేను అనుభవం, నాకు ఎలాగ అనుభవం అంటే ఈ ఐడియా తప్పు అని నేను చెప్తా. చెప్పేప్పటికి ఎదురుకుండా కూర్చున్న వాళ్ళలో కొంతమంది వాళ్ళ కళ్ళలో ఎంత కోపంగా చూస్తారంటే దహించేద్దాం అన్నంత కోపంగా చూస్తారు. ఎందుకంటే ది ఐడియా దట్ ఐఎమ్ రిఫ్యూటింగ్, ఇట్ ఈస్ వెరీ డియర్ టు దెమ్. ఆ ఐడియాను నేను రిఫ్యూట్ చేస్తుంటే దే కెనాట్ టాలరేట్ ఇట్. సో ఎందుకంటే ఆ ఐడియా స్థిరంగా ఉంటుంది వాళ్ళ బుద్ధిలో. అది విప్రతిపన్న. ఆ తప్పు ఐడియా, ఆ తప్పు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో కర్మకాండలో పట్టుకున్నాడు. కామ్యకర్మని బోధిస్తుంది శృతి. వీడు నిద్రపోతుంటే రే లేచి స్నానం చేసాం, జ్ఞావందనం చేయరా, ఏదైనా హోమాలో అవి చేస్తే నీకు పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తా ఉంటుంది. వీడు నిద్రపోతున్న వాడిని, తమో గుణంలో ఉన్నవాడిని. అది విన్నాడు వీడు. అది పట్టుకుని అదే అల్టిమేట్ అంటాడు. ఆ కామ్యకర్మల తర్వాత నిత్యకర్మలు ఉన్నాయి, ఆ తర్వాత ఉపాసనలు ఉన్నాయి, ఉపాసనల్లో మళ్ళీ కామ్యోపాసనలు అయ్యి తర్వాత నిష్కామకర్మ జ్ఞానాంగములైన ఉపాసనలు ఉన్నాయి, ఆ తర్వాత ఆత్మజ్ఞానం ఉంది. అంత కథ ఉంది. వీడు ఆ కథ అంతా చూడ్డం, అసలు అదొకటి ఉందని కూడా తెలుసుకోడు. జ్ఞానశత్రవ. అదంటే ఒక హాస్టిలిటీ కూడా ఉంటుంది. పైగా ఆ కామ్యకర్మ పట్టుకుంటాడు. పట్టుకుని అదే సత్యము అని కూర్చుంటాడు. ఓ పండితుడు ఏం రాశాడు? ఓ పుస్తకం ఒకటి రాశాడు ఓ పండితుడు. ఆ పుస్తకం ఏమిటంటే, అంతకుముందు ఓ పండితుడు, ఒక ఆయన రాజమండ్రిలో ఓ పండితుడు ఉన్నాడు. ఆయన కామ్యకర్మలకి జ్ఞానాంగత్వము లేదు అని రాశాడు. ఓ పుస్తకం ఉంటాయి. నిత్యకర్మలు జ్ఞానానికి అంగం అవుతాయి. ఎలాగ మనం చూసాం. నిత్యకర్మానుష్ఠానం చేస్తే దాంట్లో ఫలతృష్ణ ఉండదు కనుక అంతఃకరణ శుద్ధి, తద్వారా ఆత్మజ్ఞానము అని. అలాగే నిత్యకర్మలకి జ్ఞానాంగత్వం పరంపరయా జ్ఞానంలో అవి సహకరిస్తాయి, సహకార సాధనత్వం ఉన్నది. ఈయన అని ఒక ఆయన రాశాడు. రాష్ట్ర కామ్యకర్మలకి ఇటువంటిది లేదు అని పాపం ఆయన శాస్త్రం యథాప్రకారంగా జాగ్రత్తగా ఒక పుస్తకం ఒకటి రాశాడు. పుస్తకం ఒకటి రాసి ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. సో రాష్ట్రపతి అవార్డు ఇస్తారు పుస్తకం ఒకటి రాస్తే. ఆ స్థితికి చేరుకున్న పండితులు పుస్తకం కూడా రాస్తే రాష్ట్రపతి అవార్డు ఇస్తారు, ఒక థీసిస్ లెటర్. హీ వాజ్ వెల్ రికగ్నైజ్డ్. అప్పుడు ఇంకో పండితులు ఉన్నారు వరంగల్లో. ఈయన ఏం చేశారు? ఆ పుస్తకంలో ఆయన చెప్పిన దాన్ని రెఫ్యూట్ చేస్తూ ఇంకో పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ఆయన నిరూపించదలిచిన అంశం ఏమిటంటే, అదిగో ఫలానా వాడు నిత్యకర్మలకే కానీ కామ్యకర్మలకి జ్ఞానాంగత్వం లేదని రాశాడు. నిత్యకర్మలు ఎలాగైతే వేదోక్తములో, వేద విహితములో, కామ్యకర్మలు కూడా వేద విహితములే కనుక కామ్యకర్మలకి కూడా జ్ఞానాంగత్వం ఉంది అంటూ ఒక పుస్తకం రాశాడు. పుస్తకం చదివాను. ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సంస్కృతంలో ఉంటుంది బుక్. సంస్కృతంలో ఉంటే యాక్సెప్టబుల్ అయిపోతుంది. ఇట్ ఈజ్ ఆల్ రాంగ్. కామ్యకర్మలకి కర్మ జ్ఞానాంగత్వాన్ని ఒప్పరు. కానీ హీ హోల్డ్స్ ఆన్ టు దట్ ఐడియా, అంతే. ఇట్ ఈస్ డియర్ టు హిమ్, దట్స్ ఆల్. శృతి విప్రతిపన్నాతే బుద్ధి. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, అవసరమైతే మనం ఇప్పుడు రిలిజియన్లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైజ్ అబౌట్ దెమ్ అట్ ఎ పాయింట్. యూ హ్యావ్ టు రైజ్ అబౌట్ దెమ్.
అవే ఇష్యూస్ని పట్టుకుని వాటితోటే ఉన్నట్లయితే ఎప్పటికి గ్రోత్ ఎప్పటికి వస్తుంది? శ్రీకృష్ణుడు అదే మనం మాట్లాడుతున్నాడు. శృతి విప్రతిపన్నాతే బుద్ధి. ఆ బుద్ధి దాంట్లో ఆ చంచలత్వం ఉంటుంది. మీకు బుద్ధికి చంచలత్వానికి లక్షణం ఏమిటంటే కామనలు భయాలు ఉంటే ఆ బుద్ధి చంచలంగానే ఉంటుంది. మీకు అనేకములైన కామనలు ఉంటాయి. సో ఆ కామనలతో అలా ప్రతి కామన భయం కూడా ఉంటుంది. కామన నుంచి భయం వస్తుంది. ఇప్పుడు మా కుర్రాడు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని కామన్ ఉందనుకోండి, వస్తుందో రాదో అని భయం ఉంటుంది. సో అదే రకంగా నేను 90 ఏళ్ళు బతకాలి అని కామన్ ఉందనుకోండి, అంతకాలం బతుకునో చచ్చిపోతానేమో అనే భయం ఉంటుంది. కాబట్టి కామన భయం. మగపిల్లాడు పుడతాడని కామన్ ఉందనుకోండి, ఏమో మగపిల్లాడు పుడతాడో ఆడపిల్ల పుడుతుందో అనే భయం ఉంటుంది. కాబట్టి కామన భయము. ఈ కామనలు భయం ఉన్నవాడి మనస్సు, అది వాడు అంటాడు నాకు మనస్సు ఏకాగ్రం కావాలంటాడు. ఎలా అవుతుంది అంటే ఒకడంటాడు నేను మెడిటేషన్ నేర్పుతాను, అప్పుడు నీకు మనస్సు ఏకాగ్రం అవుతుంది. అంటే ఏమిటి? కామనలను విడిచిపెట్టక్కర్లేకుండా మనస్సు ఏకాగ్రం అవుతుంది అని. దట్ ఈస్ సంథింగ్ లైక్ దట్ హీ ఇంప్లాయిస్. ఇంకోటి అంటాడు నేను మ్యూజిక్ ఇస్తాను, దాన్ని బట్టి నీ మనస్సు ఏకాగ్రం అవుతుంది. అంటే కామనలు విదిలిపెట్టక్కర్లేదు, కామనలు అట్టే పెట్టుకోవచ్చు. మ్యూజిక్ వినేస్తుంటే మనస్సు ఏకాగ్రం అయిపోతుంది. వాట్ ఈజ్ ఆల్ దిస్? దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్ జస్ట్ డజంట్ వర్క్. సో కామనా త్యాగం శాస్త్రానికి విరుద్ధంగా ఇట్ మిస్లీడింగ్ ఉంది. కాబట్టి నీ బుద్ధిలో ఉన్నటువంటి ఈ పోయి నీ బుద్ధి నిశ్చలంగా నిలబడాలి. కామనలు భయాలకు వచ్చే కదలిక బుద్ధిలో ఉండేటువంటి సుడిగుండాలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది బుద్ధి. అది పోయి నీ బుద్ధి అచలమైపోవాలి. నిశ్చలము అచలము అని రెండు ఉన్నాయి, రెండు వస్తున్నాయి ఈ శ్లోకంలో. సో నీ బుద్ధి నిశ్చలమైతే బుద్ధికి మూలంలో ఉండే అచలతత్వం నీకేమో ఆవిష్కారం ఉంటుంది. ఆత్మ అచలం. ఆత్మయందు అచలత్వం ఉంటుంది, ఆత్మయందు చలనం ఉండదు. బుద్ధికి చలనము ఉంటుంది, నిశ్చలము ఉంటుంది. చలనము చలించుట చలించకపోవుట అనే ఆపోజిట్స్ బుద్ధి ఎందు ఉంటాయి. ఆత్మయందు ఆపోజిట్స్ ఉండవు. ఇట్ ఈస్ బియాండ్ ద డివిజన్ ఆఫ్ చల అండ్ నిశ్చల. దట్స్ వై వీ హ్యావ్ ఎ సెపరేట్ వర్డ్ ఫర్ ఇట్. అచల. అచల సిద్ధాంతం అని ఒకటి ఉంది. శివరామ దీక్షితులను ఒక ఆయన, ఇప్పటివాడు కాదు, 200-300 years బ్యాక్, అచల సిద్ధాంతం. ఇలాంటివో కొన్ని శ్లోకాలు అచల పదం ఉంటుంది గీతలోనే. అలాగే సాంఖ్యయోగంలో సాంఖ్యాభాగంలో కొన్ని అచల అని అంటాడు ఆత్మ గురించి. ఇలాంటివివో పట్టుకునే ఆయన అచల సిద్ధాంతం అని అద్వైతంలోదే. జస్ట్ హీ హైలైట్స్ ది అచల ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, విచ్ ఈజ్ ఓకే. సో నిశ్చల అచల చాలా క్రిటికల్ అండి. గీత అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. నిశ్చల అచల ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి. బుద్ధి నిశ్చల. సో అప్పుడు అచల. అదే బుద్ధి అచలం అవుతుంది. అచలమైందంటే ఆల్రెడీ ఆత్మనిష్టం అయిపోయిందని అర్థం. అటువంటి ఆ బుద్ధి యొక్క స్థితికి సమాధి అని పేరు. ఇది వేదాంతుల సమాధి. ఇది ఇంకో రకం మన యోగ సమాధి కాదు, అభ్యాసజన్యమైన సమాధి కాదు. సో ఇదంతా భాష్యకారులు వివరిస్తారు. సో ఆ సమాధిని నీవు పొందుతావు. యోగం అవాప్స్యసి. అప్పుడు యోగాన్ని నీవు పొందుతావు. యోగం పొందడం అంటే ఏంటండి? యోగం అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. యూ షుడ్ క్లియర్లీ నో. పీపుల్ ఏం చేస్తారంటే హేజీగా వాడతారు పదాలు, తెలిసి తెలియకుండా అలా వాడేస్తూ ఉంటారు. యూసేజ్, దే యూస్ ది వర్డ్స్, బొంబాస్టిక్ వర్డ్స్ యూస్ చేస్తారు వితౌట్ రియల్లీ బాదరింగ్ అబౌట్ దేర్ మీనింగ్. అలా ఉండకూడదు. యోగం అంటూ ఉంటారు. ఏమిటి యోగం అంటే ఏంటి? తదా యోగం అవాప్స్యసి. యోగము అంటే ది ఇండివిజువల్ మెర్జింగ్ ఇన్ ది హోల్. జీవుడు ఈశ్వరునిలో విలీనమగుట, దాని పేరే యోగం. తరంగము సముద్రములో విలీనమగుట. సో అటువంటి యోగాన్ని అంటే మోక్షాన్ని, జీవన్ముక్తిని నీవు పొందుతావు. భాష్యకారులు ఏమంటారు చూద్దాము. శృతి విప్రతిపన్నా అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి శ్రవణై ప్రవృత్తి నివృత్తి లక్షణై. ప్రవృత్తి నివృత్తి లక్షణై అని మాట్లాడేదా? పోలండి, చింత చేయకండి. ఒక పదం ఎక్స్ట్రా ఉందంతే, ఏమీ అయిపోలేదు. మీ దగ్గరున్న పదం వచ్చేస్తుంది, రాకపోదు. జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్, ఇట్ విల్ కమ్. విప్రతిపన్నా, నానా ప్రతిపన్నా. సరిపడింది కదా. ఓన్లీ మధ్యలో పదం లేదంతే. అలాగే పాఠాంతరంలో
ప్రవృత్తి నివృత్తి లక్షణ అనే పదం లేదు. ఆ పదం అధికంగా ఉంది నా దగ్గర. అంటే నా దగ్గర ఉన్న భాష్యం ఏంటంటే ఈ శంకర భాష్యానికి సంస్కృతంలో చాలా ప్రామాణికమైన టీక ఒకటి ఉంది. భాష్యానికి టీక, గీతకి టీక కాదు. మధుసూదన సరస్వతి రాసినది భావార్థ దీపిక అని, అది గీత మీద టీక, భాష్యం మీద టీక కాదు, స్వతంత్రమైన టీక. భాష్యకారులు చెప్పేది ఆయన చెప్తారు. మధుసూదన సరస్వతి హీ రైట్స్ హిజ్ ఓన్ కామెంటరీ అండ్ గీత, అలాంటివి చాలా ఉన్నాయి. కానీ శంకరుని భాష్యం మీద టీక, అది అంటే శ్రీకృష్ణుడు చెప్పిన దానికి శంకరులు వ్యాఖ్యానం చేస్తే శంకరుని వ్యాఖ్యానం మీద వ్యాఖ్యానం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భాష్య పాఠం చెప్పేవాడు కదా అవసరం. దాన్ని భాష్యార్క ప్రకాశ అని అంటారు. అంటే భాష్యము అనే సూర్యుడు యొక్క కాంతి అని అర్థం దానికి. ఆ టీక పేరు. దాన్ని బెల్లంకొండ రామరాయ కవి గారు రచించారు. ఆ పేరు మీరు తెలుసుకోవాలి. నరసరావుపేటలో ఉండేవారు, 18వ శతాబ్దంలో జీవించారు. మహాజ్ఞాని, గొప్ప విద్వాంసులు. ఆయన ఈ భాష్యార్క ప్రకాశ అనే టీకను రాశారు. అది నా దగ్గర ఉంది, ప్రింట్లో లేదు. ఇప్పుడు ది బుక్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఇప్పుడు ఈ పుస్తకం 1000 రూపాయలు అంటే పట్టుకుపోతా. సో ఐ హ్యావ్ దట్ బుక్. సో ఇన్ సేలోస్బర్గ్ ఆల్సో ఒక కాపీ ఇస్తారు. వెరీ వెరీ ప్రెషస్ బుక్. ఆయన ఏం చేశారంటే ఆయనకి దొరికిన మాన్యుస్క్రిప్ట్, గీతా భాష్యం మాన్యుస్క్రిప్ట్ తీసుకుని, అప్పటికి అన్ని మాన్యుస్క్రిప్ట్సే, ఇంకా ప్రింటింగ్ ప్రెస్ అప్పటికి ఇంకా రాలా, అప్పుడే వచ్చింది, అప్పుడే కనుక్కున్నారు ఆయన ఉన్నప్పుడు. అప్పటికే ఇంకా గీతే ప్రింట్ అయిన తప్పిస్తే భాష్యం ప్రింట్ కాలే. ఏదో ఒక తాటాకు మాన్యుస్క్రిప్ట్ తీసుకుని దాని మీద ఆయన తాటాకులతో ఆయన రాశారు. కాగితాలు కూడా వచ్చాయి, కాగితాల మీద రాశారు. కాబట్టి ఆయన దగ్గర ఉన్న మాన్యుస్క్రిప్ట్లో ఒక పదం ఎక్స్ట్రా ఉంది. ఆయన అది ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆల్సో. ప్రవృత్తి నివృత్తి లక్షణ. ఆ పదం మీ దగ్గర లేదనుకోండి, మీకు ఒక పని తప్పింది. ఎందుకంటే దాన్ని ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఎవర్. సో ఇప్పుడు శృతి విప్రతిపన్న. శృతి అంటే ఏమిటి? వేదవాక్యములు. ఎటువంటి వేదవాక్యములు? తత్వమసి ఇలాంటి వేదవాక్యాలు కావు. అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి. అది సాధ్యము సాధనము. సాధన సాధ్యములని తెలుగు పుస్తకం ఒకటి ఉంది, అది చదివితే మీకు తెలుస్తుంది. సాధ్యము సాధనం. సాధ్యము అంటే గోల్, సాధనము అంటే మీన్స్. మీన్స్ అండ్ ఎండ్స్. జీవితం అంతా మీన్స్ అండ్ ఎండ్స్. 10వ తరగతి సాధనం. ఎండ్ ఏమిటి? ఇది చెప్పండి మీరు, మీకు సాధన సాధ్యాలు తెలిసిపోతాయి. 10వ తరగతి సాధనం. ఎండ్ ఏమిటి? ఇంటర్మీడియట్లో సీట్. అంతే కదండి. ఇంటర్మీడియట్ సాధనం. ఎండ్ ఏమిటి? బీటెక్లో సీట్. బీటెక్ సాధనం. ఎండ్ ఏమిటి? ఎంఎస్లో సీట్. ఒక కోర్సు చెప్తున్నాను నేను. ఎంఎస్ సాధనం. ఎండ్ ఏమిటి? సో ఎంఎస్ డిగ్రీ సంపాదించి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధ్యం. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధనం. సాధ్యం ఏమిటి? మంచి డౌరీతో వివాహం, అందమైన యువతితో వివాహం, అది సాధ్యం. రైట్? అందమైన యువతితో వివాహము, కాపురము సాధనం. సాధ్యం ఏమిటి? 2 పిల్లలు, కొడుకు కూతురు 2 పిల్లలు. ఇది సాధన సాధ్యం. ఇప్పుడు ఈ సాధన సాధ్యంలో మధ్యలో సపోజ్ వాడికి సంతానం కలగడం ఆలస్యం అయిందనుకోండి, అప్పుడు సాధనం ఏమిటి? పుత్రకామేష్టి యాగము సాధనము, సంతానము సాధ్యము. ఇప్పుడు ఇక్కడ చేసిన హోమానికి అక్కడ పురుష సంతానం పిల్లవాడు కలుగుతాడు అనేది ఈ మధ్యన ఏమైనా సంబంధం మనకు కనపడుతోందండి? హోమానికి చేసి హోమానికి పుత్రకామేష్టి అంటే ఏం చేస్తారు? హోమాలు ఏవో చేస్తారు. ఈ చేసి హోమాలకి పుత్ర సంతానం కలగటానికి మధ్యలో సంబంధం ఏమైనా కంటికి కనపడుతుందా అండి? కనపడలేదు కదా. ఇప్పుడు కొన్ని సంబంధాలు కనపడతాయి. ఈ చలానా కడితే మీకు ఆ సర్టిఫికెట్ ఇస్తారు, ఆ సంబంధం కనపడుతూ ఉంటుంది. మీరు గెజెట్లో చూసుకోవచ్చు. ఇంత డబ్బు కడితే ఈ టికెట్ కొంటే ఆ ప్రయాణం చేయొచ్చు రైలు. ఈ సాధ్యానికి సాధనానికి సంబంధం కనపడుతూ ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది మీకు తెలుసా? ఇది ఈ హోమాలు చేస్తే ఆ సంతానం కలుగుతుంది. మీకు తెలుసా? ఈ సంబంధం మీకు తెలుసా? తెలియదు. మరి ఎలా తెలిసింది ఇప్పుడు? అంటే శృతి చెప్పింది. అది అక్కడ వ్యవస్థ. కొన్ని సంబంధాలు మనకి తెలుసు. టికెట్ కొనుక్కుంటే హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు, హయ్యర్ క్లాస్ టికెట్ కొనుక్కుంటే ఇంకొంచెం సుఖంగా ప్రయాణం చేయొచ్చు. ఈ సాధన సాధ్యాల సంబంధాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. చేతిలో చిన్న కాగితం ముక్క ఉంటుంది, టికెట్ ముక్క. దానికి ఆ సాధ్యానికి ఉండే సంబంధం, రిలేషన్షిప్ మనకి తెలుసు. కానీ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారని మీకు ఏమైనా తెలుసా? తెలియదు. ఆ సంబంధాన్ని చెప్పేవి ఎవరు చెప్తారండి? వేదములోని కర్మకాండలోని వాక్యాలు చెప్తాయి.
అది శృతి అంటే. అవి వింటాడు వీడు. విని 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 వీడి బుద్ధి అంతా కూడా చెడిపోయింది అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటున్నాడు మీరు శ్రీకృష్ణుడు అన్నమాట అంచేతనే గీత చదవరు కొంతమంది. అబ్బాయి ఇదేం బాగోలేదండి, వేదవాక్యాలు మీద బుద్ధి చెడిపోవడం ఏమిటండి, బాగోలేదు, వీ డోంట్ లైక్ ఇట్. అలా అలా ఉన్నారు కొంతమంది. తప్పేం కాదు, వాళ్ళకుండే నిష్ట వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కామ్యకర్మ వాక్యాల మీద ఈ విధమైన ఆక్రమణ, ఇట్ ఈజ్ ఒక దండయాత్ర. యూ డోంట్ లైక్ ఇట్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో ఇప్పుడు ఈ పూజ చేస్తే మీకు ఆ ఫలం కలుగుతుంది అని ఇలాంటివి లోకంలో ఎన్నున్నాయండి? లోకంలో ఎన్నున్నాయి? ఉన్నవన్నీ అవే. మీరు ఈ పూజ చేస్తే ఈ ఫలం కలుగుతుంది. మీకు ఏ ఫలం కావాలో మీకు చెప్పండి, నేను చెప్తాను. వీడు పైగా తన దగ్గర ఆల్రెడీ ఉన్న సాధన సాధ్యాల లిస్టు కాకుండా వీడు వీళ్ళని వాళ్ళనే పట్టుకుని ఇంకొక సాధన సాధ్యాల లిస్టు పట్టుకొస్తాడు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి రాహుగ్రహ ప్రీతికి ఏం చేయాలని అడిగాడు. ఇప్పుడు సాధ్యం ఏమిటి? రాహుగ్రహము యొక్క ప్రీతి, అది సాధ్యం, దానికి సాధనం కావాలి. నేను అడిగాను, నీకు రాహుగ్రహ ప్రీతి నీకెందుకు, వై యూ వాంట్ ఇట్? ఇలాంటి సాధ్యం ఎక్కడ విన్నావు అసలు? ఇటువంటి సాధ్యం ఒకటి ఉందని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వంటే, నాకు ఒక ఆయన చెప్పారు, రాహుగ్రహ ప్రీతి కనుక నువ్వు సంపాదించుకుంటే నీకు లాభం కలుగుతుంది అని చెప్పారు. అంటే ఇది సాధనము సాధ్యం. అది ఇంకొకరికి సాధనం అవుతూ ఉంటుంది, మళ్ళీ గోస్ లైక్ దట్. అంటే ఉనికి సాధన సాధ్యముల యొక్క సంబంధం అలా ఉంటుంది. కొన్ని లోక జ్ఞానాన్ని బట్టి తెలుస్తాయి, కొన్ని శాస్త్రం బోధిస్తుంది, కొన్ని శాస్త్రము తెలియని వాళ్ళు కేవలము ఏవో కస్టమ్స్ని వాటిని ప్రచారం చేసి పబ్బం గడుపుని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మనస్సుల్లో బుద్ధిల్లో ప్రవేశపెడతారు. మీకు ఈ సాధన సాధ్యాల గురించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. యూ టేక్ ఇట్ ఇన్ ఎ రైట్ స్పిరిట్. రైట్ స్పిరిట్లో తీసుకోండి, తప్పుగా తీసుకోకండి. ఒక ఆయన తపస్సు చేశాడు, దేవుడు కనబడ్డాడు. ఎరా భక్త, నీకేం వరం కావాలో కోరుకోమంటే వీడు వరం ఏం కోరాడంటే, మా మేనమావ చెవి మీద వెంట్రుకలు దట్టంగా వచ్చి ఇట్లా వరం కోరాడు. ఇది సాధనం. చెవి మీద వెంట్రుకలు వస్తాయి కదండి, అది సాధనం. దేవుడికి ఆశ్చర్యం వేసింది. ఇదే దేవుడు అడిగాడు, వీళ్ళు నీ కోరిక తీరుస్తాను అయినా ఏం అభ్యంతరం లేదు, తపస్సు చేసావు, నీ తపస్సుకి ఫలం నేను ఇస్తా, కానీ అలా ఎందుకు కోరావు అని అడిగాడు. అడిగితే చెప్పాడు, నాకు ఒక ఆయన చెప్పారు, మా గురువు గారు చెప్పారు, ఎవడి మేనమాల చెవి మీద వెంట్రుకలు దట్టంగా ఉంటాయో వాడికి సమస్త సంపదలు కలుగుతాయి అని ఉంది అని చెప్పారు. కాబట్టి మా మేనమామ చెవి మీద దట్టంగా జుట్టు ఉండేట్లా మీరు అనుగ్రహించండి. ఈశ్వరుడు ఏది అడిగితే అది ఇస్తాడు, తథాస్తు అన్నాడు. ఆఖరికి వీడు మొన్నాడు వెళ్ళి మేనమామ చెవి మీద చూస్తే కావాల్సినంత జుట్టు ఉంది, అదే మిగిలింది వాడికి, సమస్త సంపదలు రాలేదు. ఆ సంగతి తర్వాత తెలిసింది. తర్వాత బాధపడ్డాడు, అయ్యో భగవంతుడిని సమస్త సంపదలు అడిగి ఉండాల్సిందే. భగవంతుడిని సమస్త సంపదలు అడిగితే ఇచ్చింది వాడు. కానీ వీడు సాధన సాధ్యం, దానివల్ల వీడి బుద్ధి అంతా కూడా కలుషితం అయిపోయింది. ఇలా ఉంటుంది మానవ స్వభావం, ఇలా ఉంటుంది. కాబట్టి ఒకటి కాదు, మీరు ఒకటో రెండో అయితే ఏదో ఆ కర్మ చేసుకుని ఆ ఫలాన్ని వచ్చిందో మానిందో అక్కడతో అదొక ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. కామ్యకర్మలు 2, 3 ఉన్నాయనుకోండి, దానికోసం భగవద్గీతలో ఇంత విచారం ఎందుకు, శ్రీకృష్ణుడు వాటి మీద ఆ దండయాత్ర ఎందుకు, ఇవన్నీ అనవసరం. కానీ కామ్యకర్మలు ఉన్నవి 1, 2 కావు, అనేక హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. నిజానికి నేను వేదం అంతా వల్లించిన వాడిని, నాకు తెలుసు దాంట్లో ఉండే స్వరూపం. కొన్ని అష్టములు అంటే వేదము చదవడానికి 12 ఏళ్ళు పడుతుంది కదండి. 12 ఏళ్ళలో సుమారు 6 సంవత్సరాల అధ్యయనం కామ్యకర్మలే ఉంటాయి. రెండేళ్ళు అధ్యయనం చేశాను నేను సెక్షన్. 2 ఏళ్ళు వల్లించేప్పుడు దాని అర్థం చూడం కదా, ఏదో చేసుకుంటూ పోతామే కానీ వల్లించుకుంటూ పోతాం కానీ అర్థం చూడం కదా. 2 ఏళ్ల తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇదంతా కూడా కామ్యకర్మానుష్ఠానం. ఎందుకంటే విచారణ్య భాష్యం తీసి చూసా, ఆ సెక్షన్కి ఉన్న వాల్యూము 10 వాల్యూమ్స్లో ఉంటుంది. వాల్యూమ్ తీసి చూస్తే ఆయన మొట్టమొదటి హెడింగ్ ఏం పెట్టారంటే, ఈ అష్టంలో అంటే ఈ వాల్యూమ్లో 8 ప్రశ్నలు ఉన్నాయి, 8 చాప్టర్లు ఉన్న ఈ వాల్యూమ్లో
వివిధములైన కామ్యకర్మలు ప్రతిపాదింపబడినవి అని రాశారు అని హెడింగ్ అవతారిక. ఇంకా అవతారిక చూడగానే మొత్తం అంతా ఇదేనా అని ఆశ్చర్యం వేసి చూడడం ప్రారంభిస్తే మొత్తం అంతా కామ్యకర్మలే. అప్పుడు ముక్కు మీద వేలేసుకున్నాం, అమ్మ బాబాయ్ ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయో, ఇందు గురించే గీతాచార్యులు అలా చెప్పారు. పోలండి వేదంలో దాని గురించి ఎందుకు పెద్ద ఇష్యూ కాదు. మీరు లోకంలో ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయి, ధర్మసాయి ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయి, ధర్మసాయికి సంబంధించి మీరు ఈ పూజ చేస్తే అది వస్తుంది, సాయిబాబాని ఈ విధంగా దర్శిస్తే ఆ కోరిక తీరుతుంది, గురు చరిత్రను 3 సార్లు చదివితే ఈ కోరిక తీరుతుంది, 5 సార్లు చదివితే ఆ కోరిక తీరుతుంది. ఎన్ని ఉన్నాయి, ఎన్ని హండ్రెడ్స్ ఆర్ దే విత్ ఇన్ దాట్. దత్త పేరుతోటి ఎన్ని కామ్యకర్మలంటే విడ్డూరం అనిపిస్తుంది. దత్తాత్రేయుడు బోధించిన పాఠం తీసి చూస్తే ఏమిటా ఆ దత్తాత్రేయుడు పేరు మీద ఇన్ని కామ్యకర్మలు ఏమిటా అని ఆశ్చర్యం. దత్తాత్రేయుడు తొలి నుంచి చిగురు దాకా ఆయన నిష్కామ కర్మయోగాన్ని, నిష్కామ భక్తి యోగాన్ని, జ్ఞానాన్ని బోధిస్తాడు. దత్త అనేసి ఇంకా అన్ని కామ్యకర్మలే. జయ గురు దత్త అని మొదలు పెడితే అన్ని కామ్యకర్మలే. వాట్ ఈస్ దిస్? అనేక ఈ విధంగా ఈ కామనలు, సాధనములు, సాధ్యములు. దీంట్లో ఇంకొక రహస్యం ఉంది. నేను ఒక దృఢమైన మీమాంస చేస్తున్నా, డోంట్ థింక్ అదర్వైజ్. నాకేమీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్, బట్ సాధన సాధ్య విచారం అది ప్రధానం కనుక చెప్తున్నాను. సో సాధన సాధ్యముల సంఖ్య ఒక పరిమితంగా ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, దాంట్లో ఇష్యూ చేయాల్సింది ఏం లేదు. అవేవో పరిమితంగా ఉంటాయి, 5 10 ఉంటాయి, కావాల్సిన వాడు చేసుకుంటాడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా చేసుకో, ఓవర్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ సో ఓవర్వెల్మింగ్ దట్ ఎంటైర్ లైఫ్ ఈజ్ లాస్ట్. తర్వాత మీరు చిత్రం ఏంటంటే ఆ సాధన సాధ్యముల ప్రవాహంలో వాడు పడి కొట్టుకుపోతుంటే వాడికి ఇంకొక క్షణంలో చచ్చిపోతాననగా సాధన సాధ్యాలు ఇంకా ఉంటాయి. ఈజ్ అబౌట్ టు డై. సాధన సాధ్యములు అలాగే ఎదుర్కొండగా కంటికి కనపడుతూ ఉంటే పీస్ఫుల్గా ఎలా చచ్చిపోతాడు? అహం కృతార్థ అనే ఫీలింగ్ ఎలా వస్తుంది? ఫీలింగ్ రాదు. ఎందుకంటే దేర్ సాధన సాధ్యాసము. కాబట్టి ఈ విధంగా ఈ కామనలతోటి మన బుద్ధి, ఆ కామనలు, వాటికి సంబంధించిన సాధనములు, కొన్ని లౌకికాలు, కొన్ని పారమార్థికాలు, కొన్ని వైదికములు, ఈ కామనలతోటి మన మనస్సంతా కూడా సర్వ విధములా కలుషితమైపోయి ఉన్నది. శ్రవణై, మోస్ట్లీ ఇట్ ఈస్ శ్రవణమే, మోస్ట్లీ శ్రవణమే. ఒక అతను ఉన్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యి నా దగ్గరికి వచ్చాడు. మహాత్ముల దగ్గరికి ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాడు ఏదో కష్టపడి చదువుకోవాలి, కానీ మహాత్ముడు ఏం చేస్తాడు? సరే ఏదో మహాత్ముల ఆశీర్వచనం మంచిది. వచ్చి అంటాడు, ఆస్ట్రేలియాలో కనుక ఇంజనీరింగ్ చదివితే ఇక్కడ కంటే తేలిక. ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పినట్టు ఉన్నా, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో వీడు 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ తేలిక అంటాడు. అని అంటే ఎందుకంటే ఒక ఏజెంట్ ఒకడు ఉన్నాడు, స్టూడెంట్లను ఆస్ట్రేలియా పంపించి ఏజెంట్ ఉన్నాడు, వాడు ప్రవేశపెట్టాడు వీడి బుద్ధిలో ఈ ఐడియా. ఓకే దెన్ యూ గో. కానీ వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఆ ధనాన్ని ఇచ్చేస్తే అఫోర్డ్ దట్ అమౌంట్. ఇప్పుడు ఆ సాధన సాధ్యాలు ఎలా ఉన్నాయో చూడండి. ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇతను ఈ పేసే వెళ్ళొచ్చు కదా అంటే 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ చదవరా అంటే నాకు ఉత్సాహం లేదు. నౌ హీ వాంట్స్ టు గో టు ఆస్ట్రేలియా. దెన్ ఆస్ట్రేలియా వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు లేదు. ఆ డబ్బు ఎవరో చెప్పారు, మీరు కనుక ఈ విధంగా ఈ పూజ చేసినట్లయితే మీకు డబ్బు వస్తుంది అని ఎవరో చెప్పారు. సో హీఈస్ ఆఫ్టర్ దాట్. పూర్ యంగ్ మ్యాన్. నేను చెప్పాను, నా సలహా అడిగాను, నేను చెప్పాను నువ్వు ఈ పూజ డబ్బు కోసం ఈ పూజ మానే, ఆస్ట్రేలియా వెళ్ళడం అనేది తుడిచిపెట్టే మనసు. ఇంజనీరింగ్ కాలేజీలో నీ సీటు యాక్టివ్గా ఉందా అంటే ఉందండి అన్నాడు. వెంటనే వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోయి కష్టపడి చదువుతో సెకండ్ ఇయర్ కోర్సెస్ చదవటానికి కొంత టైం కేటాయించుకో. ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి కదా, అవి చదవటానికి కొంత టైం కేటాయించుకో. రాత్రి మూడు కష్టపడి చదివి ఆ 2 పాస్ అయ్యి సెకండ్ ఇయర్లో నాగా పెట్టకుండా అన్నీ పాస్ అయ్యేట్లో చూడు. అప్పుడు మళ్ళీ నన్ను కలు, అప్పుడు నీకు చెప్తా సహాయం. అంటే అతను పెట్టుకున్న సాధన సాధ్యములు 2 3 ఉన్నాయి చూడండి. ఐ నాక్డ్ దెమ్ ఆల్. హీ వాజ్ వెరీ అన్హ్యాపీ.
నేను చెప్పాను, దిస్ ఈజ్ మై ఒపీనియన్, యూ డూ వాట్ ఎవర్ యూ లైక్. పూర్ యంగ్ మ్యాన్, ఐ ఐ ఐ పిటీ హిమ్, బట్ దట్ ఈస్ హాట్. సాధన సాధ్యాలు అంతా శ్రవణమే. ఆస్ట్రేలియాలో బాగుంది అతనే చెప్పాడు. ఇంకో ఏజెంట్, నేను అన్నాను ఏజెంట్ మరి ఆస్ట్రేలియా చెప్పాడా, ఇంకేం చెప్పలేదు అంటే ఇంకో ఏజెంట్ న్యూజిలాండ్ ఇంకా మంచిదని చెప్పాడని కూడా చెప్పాడు. సో శ్రవణము. బియ్యి చదువుకోరా అంటే ఇవన్నీ ఏమిటండి, కాలేజీలో చేరినందుకు ఆ డిగ్రీ తెచ్చుకుని ఆ తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూ కెన్ టాక్. వాట్ ఈస్ దిస్ అంటే బుద్ధి ఆ కామ్యకర్మలు సాధన సాధ్యములతో అలాగా విప్రతిపన్న, నానా ప్రతిపన్న. అసలు శంకర్లు ఏమంటారంటే విపరీతము నానా ఒక్కటే అన్నారు. విపరీత జ్ఞానం అన్నా నానాత్వ జ్ఞానం అన్నా ఒక్కటే. ఇది అది అది ఇది అని ఊరికే 10 15 మీరు మాట్లాడుతున్నారంటే మీ మనసు ఎక్కడా స్థిరం లేదని అక్కడే స్పష్టమైంది. కాబట్టి విపరీత ప్రతిపత్తి సేమ్ యాజ్ నానాత్వ ప్రతిపత్తి. మీరు దేవాలయానికి వెళ్ళారు, మీకు ఆ డజన్ దేవుళ్ళు కనపడుతున్నారా, ఒక్కడే దేవుడు కనపడుతున్నారా నేను అడిగాను. అడిగితే ఆయన అన్నారు నాకు 12 దేవుళ్ళు కనపడుతున్నారు. నేను అన్నాను నీది విపరీత ప్రతిపత్తి అని చెప్పాను. ఏముందండి దాంట్లో విపరీతం ఏముందంటే నానాత్వం ఉంది కదా, నానాత్వం ఉంటే విపరీతం ఉన్నట్టే, అదే విపరీతం. వేదాంతుల యొక్క దృష్టిలో నానాత్వ దర్శనము విపరీత దర్శనము ఒక్కటే. వి లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్. మరి సమ్యక్ దర్శనం ఏమిటి? విపరీత దర్శనానికి ఆపోజిట్ సమ్యక్ దర్శనం. ఏకత్వ దర్శనమే సమ్యక్ దర్శనం. 12 రూపాలున్నా 12 ష్రైన్స్ ఉన్నా దేవుడు ఒక్కడే. నేను ఒక ఆయన అడిగాను, మీరు దేవుడు పురుషుడు దేవుడు స్త్రీ దేవుడు వేరువేరు అని అనుకుంటున్నారా అని అడిగాను. అవునండి అలాగే ఉంటుంది కదా అన్నాడు. అంటే నేను అన్నాను మీరు చదివిన శాస్త్రం ఆఖరికి మీరు యూ ఎండెడ్ అప్ హియర్. ఇది విపరీత ప్రతిపత్తి. యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఎనీథింగ్. అంటే దేవత అని ఉంది కదా, దేవత స్త్రీలింగ శబ్దం కదా. దిస్ ఈజ్ ది జెంట్మెన్ వాట్ హీ సేస్. దేవత స్త్రీలింగ శబ్దము. దేవుడు సత్, మనం చాంద్రోగ్యంలో చూస్తాం, సత్ జెండర్ ఫిమినైన్ కాబట్టి దేవతను వాడుతున్నారా? ఇజ్ ఇట్ సో? నో. సంస్కృతంలో మూడు లింగాలు ఉన్నాయి. మీరు దేవుడు గాడ్ అనే అర్థంలో పుల్లింగ శబ్దం వాడాలి అంటే దేవ అని వాడాలి, దేవుడు అవుతుంది. అదే అర్థంలో నపుంసకలింగ శబ్దం వాడాల్సి వస్తే దైవం అని వాడాలి. అదే అర్థం ఏమీ మారలేదు. అదే అర్థంలో స్త్రీలింగ శబ్దం మీరు వాడదలుచుకుంటే దేవత. రామో దేవత, శ్రీకృష్ణ మమ దేవత అన్నాడు ఒక ఆయన. ఒక కవిత ఉంది, శ్రీకృష్ణో మమ దేవత. అయ్యా మీ దేవత ఎవరన్నా అంటే శ్రీకృష్ణుడు అండి. అంటే శ్రీకృష్ణుడు ఫిమినైన్ అనా? ఇస్ దట్ ది మీనింగ్? నో. సో అక్కడ లింగము ఇట్ ఈస్ నాట్ బయలాజికల్ జెండర్, ఇట్ ఈస్ గ్రామాటికల్ జెండర్. అంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఏం చెప్తాం? అదే విపరీత ప్రతిపత్తి. కాబట్టి దేవుడికి సెక్స్ ఉండదు, జెండర్ ఉండదు. దేవుడు రైల్లో ప్రయాణం చేయాల్సి వస్తే మేల్ ఫిమేల్ ఫిలప్ చేయనక్కర్లేదా? రైలు ప్రయాణం చేయడం కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు విష్ణు సర్వవ్యాపక. ఇట్ ఈజ్ లైక్ దాట్. విపరీత ప్రతిపత్తి, నానా ప్రతిపన్న. శృతి అందాము. శృతి విప్రతిపన్నా సతీ ఏతవ బుద్ధి యదా యస్మిన్ కాలే స్థాస్యతి స్థిరీభూతా భవిష్యతి. సో ఈ విధంగా నీ బుద్ధి అంతా చెడిపోయి ఉందయా అర్జున. ఈ బుద్ధి నీకిప్పుడు స్థాస్యతి, స్థిరము అగును. స్థిరత్వం ఉండాలి, కంగారు ఉండకూడదు. చేంజ్ అయిపోవటానికి కంగారు పడకూడదు. ఇప్పుడు అంటే అంత హడావిడిగా ఉంటాం, ప్రతిదానికే హడావిడి. బ్రహ్మచారిగా ఉంటున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని హడావిడి, పెళ్లి చేసుకున్న తర్వాత సన్యాసానికి హడావిడి. అలా ఉండకూడదు. పెట్టేసి ఏదో అబ్బాయిలు పెళ్లి చేసుకుని మళ్ళీ 10 ఏళ్ళు కాకుండా ఓ డెకేడ్ కాకుండా స్వామీజీ దగ్గరికి వచ్చి నాతో పూజ స్వామీజీ చెప్పారు, ఏమయ్యా నేను బ్రహ్మచారి దీక్ష ఇచ్చి వేదాంతం అంతా చెప్పి 10 మందికి పాఠం చెప్పబోయా అంటే వీళ్ళు ఆ చదువుకుందుకు వచ్చిన అమ్మాయి పెళ్ళాడు. ఓకే అక్కడికి సరే ఏం చేస్తాం, ఇప్పుడు పెళ్ళాడతారు బాబోయ్ ఎట్లంటే వద్దని ఎందుకంటారు. సరే కానీ వెళ్ళాడు. మళ్ళీ 10 ఏళ్ళు కాపురం చేశాడు. ఓ కుర్రాడు పుట్టాడు, వాడు ఇంకా చదువు సంధ్య పూర్తి కాలేదు. మళ్ళీ స్వామీజీ నాకు సన్యాసం అని మళ్ళీ తయారు. వాట్ ఈస్ దిస్? స్త్రీ భూత భవిష్యత్తు.
ఎక్కడో స్థిరంగా ఉండాలి, దేనిలో ఒకదాన్ని గెలిచాలి. ఎనీవే, సో బుద్ధి అలాగా అంత నానాత్వంగా ఉండకూడదు, అంత చంచలంగా ఉండకూడదు, ఏకత్వం. అంచేతనే నేను ఎప్పుడు కూడా యంగ్ పీపుల్కి వాళ్ళకి అడ్వైజ్ ఎలా ఇస్తానంటే, స్టే విత్ ఇట్ ఫర్ సమ్ టైమ్, స్టే నో డిఫికల్టీస్ ఉన్నాయి, మరి అందు గురించే స్టే. డిఫికల్టీస్ ఉన్నప్పుడు కనుక నువ్వు స్టే చేస్తే యు ఆర్ విన్నింగ్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్. నీలో ఉండేటువంటి ఆ వీక్నెస్ మీద నువ్వు విజయాన్ని సాధిస్తున్నావు అని అర్థం. గమ్ముని కంగారు పడకూడదు. గమ్ముని చలనానికి స్థాన చలనమైనా ఏ చలనమైనా కంగారు పడిపోకూడదు. ఇప్పుడు సపోజ్ ఓ చోట ఉంటున్నారు, అక్కడ ఉంది కదా, అక్కడ ఇంకోటి వస్తుంది. సో ఆచి తూచి అడుగు వేయాలి. మా మిత్రుడు ఒకతను ఉండేవాడు, అతను అనేవాడు సోచి సమజికర్ పావు పడావో అని పాట ఒకటి ఉంది, అక్కడో ఉంది పాట. పావు పడావో అడుగు ముందుకు వేసేప్పుడు సోచి సమజికర్. సో బుద్ధిపూతం యసేత్ పాదం, అడుగు వేస్తున్నావు అంటే కంప్లీట్లీ అండర్స్టాండింగ్ తోటి అడుగు వేయాలి. సో స్థిరత్వం ఉండాలి, దేనిందైనా బుద్ధి స్థిరంగా ఉండాలి. గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉండకూడదు. ఎక్కడికక్కడికి అలాగే చలనంగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. స్థిరంగా దాన్నే ఇంకా వర్ణిస్తున్నారు. స్థాస్యతి అంటే అతిష్ట ధాతువు. రుట్ ధాతువుకి ష్ఠా ధాతువు, ష్ఠా గతి నివృత్తవు అది ధాతువు. లట్టేమో తిష్టతి అని ఉంటుంది, రుట్ స్థాస్యతి అని ఉంటుంది. సో స్థిరీభూత భవిష్యతి. అప్పుడు ఇంకో విశేషణం బుద్ధికి, నిశ్చలా విక్షేపరూప చలన వర్జితా సతీ. ఇది నిశ్చల. నిశ్చల అన్నది బుద్ధికి విశేషణం, అచల అన్నది ఆత్మకి విశేషణం. అచల గోస్ టు ఆత్మ. నిశ్చల అంటే అంటే తొలగిపోయిన, సో వర్జిత అని అర్థం, లేకుండా అయిపోయింది. ఏమిటి లేకుండా అయిపోయింది? చల, విక్షేపము. విక్షేపము అనే చలనము లేకుండా పోయింది. మనస్సుకి 3 లక్షణాలు ఉన్నాయి. మనస్సు లయం, జోగుతూ ఉంటారు, నిద్రపోటులో జోగుతూ ఉంటారు, దాన్ని మనోలయము అంటారు. మనస్సు లయం అయిపోతుంది కదా, నిద్రలో లయం అవుతుంది కదా, అది తమో గుణము. మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది, ఫోకస్డ్, టోటల్లీ ఫోకస్డ్, దాన్ని సత్వగుణము అంటారు. మనస్సు ఇటు అటు అటు ఇటు తెగ గెంతులు వేస్తూ ఉంటుంది, ఎక్కడా స్థిరం ఉండదు, కూర్చోలేడు అసలు, ఇటు అటు పచారులు చేస్తూ ఉంటాడు, చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు. అటువంటి స్థితిలో ఒకప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు, అలా ఉంటాడు. దాన్ని విక్షేపము అంటారు. ఆ పదం చాలా స్పెసిఫిక్. ఇక్కడ బెల్లంకొండ వారు విక్షేప బుద్ధేహ ఆత్మస్వరూపాత్ ప్రచ్యుతి అని రాశారు. బుద్ధి తన మూలమైన ఆత్మ, బుద్ధికి మూలం ఆత్మ. ఆత్మ చైతన్యంలో వచ్చిన కదలిక, ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్. సో స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వచ్చినటువంటి చలనమునకే బుద్ధి అని పేరు. అది మైండ్ థాట్ అనమాట, థాట్ వేవ్. సో ఈ సపోజ్ మీకు వేవ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి, అంటే అర్థము ఆ వాటర్ యొక్క లక్షణం మీకు తెలియదు, ఆ వేవ్స్ లో పడి కొట్టుకుపోతూ ఉంటారు. వేవ్స్ చల్లారాయి అనుకోండి, వాట్ రిమైన్స్ ఈజ్ వాటర్. వేవ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఉన్నది వాటరే, వేవ్స్ చల్లారినప్పుడు కూడా ఉన్నది వాటరే. కానీ ఉన్నది వాటరు అని గుర్తించటానికి కొంచెం వేవ్స్ చల్లారాలి. వేవ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఉన్నది వాటరే అనే సత్యం మీరు గుర్తించలేరు. ఇంకే దృష్టాంతం సుమండి. సో అలాగే మేము గుర్తించగలమని మీరు అడ్డు చెప్పకూడదు, దృష్టాంతం అలాగంతే. సో మనస్సు విషయంలో మనస్సు మరీ చలనంతో ఉంటే, విక్షేపం ఎక్కువగా ఉంటే, ఆ మనస్సు యొక్క మూలంలో మీ స్వరూపం ఉన్నది. ఈ విక్షేపం ఏం చేస్తుందంటే కొన్ని కామనల్ని మీ ముందు ప్రవేశపెడుతుంది. ఆ కామనలకి సంబంధించి ఒక వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. ఇదంతా మిథ్య. దాంట్లో సత్యము రూపాయిలో నయా పైసంత కూడా లేదు. వీడు కోరుతాడు, ఏదో కోరిక ఉంటుంది, ఒకడు ఒక్కొక్క కోరిక. అమెరికా వెళ్ళాలని ఒకటి కోరిక ఉంటుంది, కొడుకు పుట్టాలి అని ఇంకొకటి కోరుకుంటుంది, మనవడు పుట్టాలని ఇంకొకటి కోరుకుంటుంది. మీకు తెలుసో తెలీదో, నన్ను ఒక ఆయన కోరారు, స్వామీజీ మాకు మనవరాలు పుట్టాలని కోరుకుంది, మీరు ఏదైనా సలహా. మనవరాలనే అందరూ మనవడు అనుకుంటే ఆయనకి మనవరాలు. నేను ఏమిటండి తేడా ఏమిటంటే, మా పెద్ద కొడుక్కి కొడుకులే, రెండో కొడుక్కి కొడుకులే, ఇంట్లో ఆడపడుచు అనేది లేకుండా అయిపోయిందండి.
కాబట్టి మా ఇంట్లో ఒక మనవరాలు పుట్టిట్లా మీరు ఆశీర్వదించారు. సో హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్. నేను చెప్పాను పోలండి, ఈశ్వరుడు ఏదనుగ్రహిస్తే దాన్ని కొడుకు పుట్టలేదని గోల పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుగ్రహాన్ని మీరు స్వీకరించి జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. మనవరాలే పుట్టవచ్చు రేపు పొద్దున్న. యు మే హ్యావ్ ఎ గ్రాండ్ డాటర్. వాట్ ఈస్ ది ప్రాబ్లం? వై యు ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్? వై యూ వాంట్ టు మేక్ ఏ డిజైర్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ దిస్? అంటే మరి మానవ స్వభావం అలాగే ఉంటుంది, విక్షేపం. సో వివిధం క్షిప్యతే ఇది విక్షేప. అనేక దిశలలో మనస్సు విసిరివేయబడుతూ ఉంటుంది, అంటే స్వరూపం నుంచి జారిపోతుంది. అటువంటి విక్షేపము రూపమైన చలనము, ముఖ్యంగా భోగములో కామనలకు సంబంధించిన చలనము, అది లేదు, నిశ్చల. అప్పుడు అటువంటి బుద్ధి ఏమవుతుంది? స్వస్థాస్యతి, స్థిరంగా ఉంటుంది. దేని యందు స్థిరంగా ఉంటుందో చెప్తున్నారు. సమాధౌ,